ఒక తెలుగు బుక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దిస్ ఐ రెడ్ అబౌట్ చెప్తాను. I read about 20 years ago, probably when I was in college, written by Yandamuri Veerendranath. That book name is Yugantam. దాని ముందర ఇంకా చాలా నవల్స్ చదివాను. Of course, books, that's one of the blessings from my parents, like where they never restricted us, you have to associate only with class books. Luckily we got introduced to, we were given free hand to read whatever we wanted. సో ఎండమూరి అంతకు ముందర చాలా చదివాను పుస్తకాలు, బట్ యుగాంతం ఈజ్ లైక్ వన్ బుక్. ఆ బుక్ చదివి ఎండ్ అయిపోయే టైంకి ఇట్ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ అంత మిథ్య ఇట్లాంటి వైరాగ్యం వచ్చేసింది అనమాట. ఒక 1 week ఇట్ వాజ్ లైక్ టోటల్లీ ఐ మీన్ డిఫరెంట్ థింకింగ్ మోడ్. సో బేసికల్లీ స్టోరీ లైన్ ఏంటి అంటే, ఒక ఏమంటారు ఉల్కా తోక చుక్క సంథింగ్ లైక్ దట్, అది ఇట్ ఈస్ కమింగ్ క్లోజర్ టు ఎర్త్ అండ్ after certain time it's going to hit the earth and earth will be inka, there is no earth after that. సో ఇది ఒక మన ఇండియాలో ఒక చిన్న ఊర్లో ఒక సైంటిస్టు, ఆయన స్టార్స్ గురించి స్టడీ చేస్తూ హీ విల్ మేక్ సమ్ క్యాలిక్యులేషన్స్ అండ్ హీ విల్ ఫిగర్ ఇట్ అవుట్ లైక్ సో అండ్ సో టైమ్, లైక్ 1 month ఫ్రమ్ నౌ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏంటి ఎవరు మాట్లాడరు ఏంటి అని చెప్పి he tries to contact president, he tries to prime minister, అందరినీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. నాసా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే నాసా వాళ్ళు క్లోజ్ చేసేసారంటారు, అంటే దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీబడి టు ఎనీథింగ్ టు టాక్. సో ఈయన మొత్తానికి వెళ్ళి కష్టపడి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసి చెప్పి ఇదంతా చేస్తారు. విషయం ఏంటి అంటే నాసాకి ముందరే తెలుసు, అందుకనే దే షట్ డౌన్, దే డోంట్ వాంట్ టు స్ప్రెడ్ ది న్యూస్. బికాస్ హౌ హ్యూమన్ సైకాలజీ చేంజెస్, నేను ఎలాగో ఇంకొక 1 రోజుల్లో పోతాను అనేటువంటి సిచ్యువేషన్లో ఉంటే హూ విల్ హ్యావ్ ఎనీ వాల్యూస్ అండ్ హూ విల్ సొసైటీ నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాడు పోతే నాతో పాటు అందరూ పోతారు. సో వాట్ ఈస్ దేర్? సో ఇలాంటి కయాస్ అంతా వస్తుందని నాసా క్లోజ్ చేసేస్తారు. అసలు దే డోంట్ ఈవెన్ లెట్ అవుట్ ద న్యూస్, దే ఆల్రెడీ నో దట్. బట్ ఈయనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు. సో సమ్హౌ దిస్ న్యూస్ స్ప్రెడ్స్ అవుట్. ఆ స్ప్రెడ్ అవుట్ అయిన తర్వాత జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ అందులో రాస్తాడనమాట. డిఫరెంట్ సినారియోస్, ఎవరు ఎలా దోచుకుంటున్నారు. నెక్స్ట్ ఇంక 1 weekలో లిటరల్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి దేర్, సో ఐ లివ్ మై లైఫ్ ద వే ఐ వాంట్ ఇట్. It could be stealing something, it could be, that could be anything. There is no limit. ఒక ఎండింగ్ ఏంటంటే భూమి స్మాష్ అయిపోతుంది, అంటే భూమి డిసపియర్ అయిపోతుంది. ఇంకొక ఎండింగ్ ఏంటంటే somehow they'll find out a way to save the earth and they'll save. But that came later. సో భూమి అంతం అయిపోయింది, దాంతో ఇట్స్ లైక్ ద బుక్ ఎండ్స్, యుగాంత. లిటరల్లీ ఇన్ని సీన్స్ చదివి అయిపోయింది, ఎర్త్ లేదు ఇంకా అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి దట్ వాజ్ ద టైమ్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్ if this happens, something like this. So that was that emotion carried over for a week for me. That was like very, very unique experience when I read the book. So that is something when we are talking about the book, so that's the book I could recollect to share with you. Very, very well narrated. Very well narrated. I envy your narration. I have a question for you. I read many of the Yandamuri's books, but I don't remember this Yugantam. First part of the question is it before 78 or after 78? After 78. Okay. Then I think many of the events what you are telling,
maybe a kind of inspired by the Skylab in 1978, Possible. because I remember Skylab very vaguely. Oh, okay, I followed it very thoroughly because I was making the paper cuttings and reading during my school prayers or whatever you call. So similar things like, okay, people start thinking that, okay, then a lady in the Andhra Pradesh swallowed a gold necklace she doesn't want to give to others. యా And ఎందుకంటే స్కైలాబ్ పడినప్పుడు యాక్చువల్గా వైజాగ్ పక్కనే పడింది, బంగాళాఖాతంలో పడింది. బట్ అది ముందు ఆంధ్రప్రదేశ్లో పడుతుంది అనుకున్నారు. అందుకోసం ఏమంటే చాలా అందుకని మంది స్కూల్లో ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఇంకా అయిపోయింది, స్కైలాబ్ పడిపోతుంది, మనం ఇంకా అయిపోయాం అంటే అన్నట్టు. ఏ ఏరియాలో పడుతుందో ఆ ఏరియా వాళ్ళందరూ చనిపోతారు, మొత్తం అక్కడ అణుబాంబు లాగా అవుతుందన్న ఇది ఇచ్చారు. సో మీరు చెప్పిన కథ దానికి బాగా కోరిలేట్ అయింది నాకు. దట్స్ ట్రూ. ఎందుకంటే స్కూల్లో మాట్లాడేవాళ్ళు అయిపోతుందంటే మాకేం తెలుసు ఆ టైంలో అయిపోతుందంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. సార్ ఓకేనండి, మేడ్ పీపుల్ థింక్ ద వే యూఆర్ ఎక్స్ప్లెయినింగ్, అంటే ఇట్ మేక్స్ యూ థింక్, అంటే ఒక కళ్ళు మూసుకొని ఐదో అంతమంది ఏం జరుగుతుంది మా వాళ్ళు ఏమైపోతాం అనేటువంటి ఒక థింక్. యాజ్ ఎ టీనేజర్ కానీ యాజ్ ఏ సమ్మన్ వాజ్ ఇన్ 20s చదివినప్పుడు డెఫినెట్గా యాక్చువల్లీ మీరు 1 week అన్నారు, ఇట్ లింగర్స్ ఆన్ ఫర్ ఎవర్ యాక్చువల్లీ. That's what I'm saying. Even if I think of that book and that period when I was reading it, what was my feeling, I can still feel that what I was feeling at that time. సో అదే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు పోయినప్పుడు ఇంతే ఫాస్ట్ అదే అనుకుంటాం, ఇంతే నా లైఫ్, వీఆర్ టాకింగ్, స్మైలింగ్, ప్లేయింగ్ అరౌండ్, సడన్లీ వీఆర్ ఇన్ దట్ క్యాస్కేడ్, క్యాస్కేట్లో ఉన్నాం ఇప్పుడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది మనకు. ఆ రోజు మొత్తం 1-2 days ఉంటుంది మీరు గమనిస్తే. మన ఎస్పెషల్లీ మొన్న సుగుణ గారు పోయినప్పుడు జరిగింది. మై వైఫ్ ఈజ్ వెరీ అటాచ్డ్ టు హర్ బికాస్ షీ వాజ్ ది అఫీషియల్ డ్రైవర్ ఫర్ హర్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ డ్రైవ్ చేయాలి మా వైఫ్ సుగుణ గారు. ఫర్ ఇయర్స్ షీ వాజ్ హెల్పింగ్ హర్. సో పోయినప్పుడు ఏంటంటే షీ క్రైడ్ అండ్ షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను తర్వాత ఎవ్రీ నైట్ షీ యూస్ టు థింక్, ఇంతే నా లైఫ్. ఏదో మాట్లాడేది కొంచెం వేదాంతం లాగా. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఇట్ వాజ్ డిజోరియంటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఐ నో షీ వాజ్ ఇన్ సెన్సెస్ బట్ అంటే ఎందుకంటే అంతకు ముందు షీ సా హర్ వెన్ షీ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ అండ్ జోవియల్ అండ్ లాఫింగ్ అండ్ టాకింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ తర్వాత ఎవరిని కలవడీలేదు ఆల్మోస్ట్ 6 months బికాస్ షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ రానివ్వదు, కలవడీలేదు. సడన్గా చూసేసరికి ఓ మై గాడ్ సి అంటే అదే గుర్తుంది నాకు. అవును. Anyway, I don't know if No, it is, yes. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్స్ సార్? ఇది క్వశ్చన్ ఉంటుందండి నాకు కంపల్సరీగా. యుగాంతం బుక్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఆన్లైన్లో కనుకుంటే షేర్ చేయండి. ఉంటే నేను చూస్తాను. ఐ డోంట్ నో బట్ ఒకవేళ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయిపోయింది నా క్వశ్చన్ కాదు, యాక్చువల్ స్టేట్మెంట్, రిక్వెస్ట్. I condemn piracy. మీరు తన బుక్ అడగలేదు పీడిఎఫ్లో. అది పీడిఎఫ్ ఉందో లేదు తెలియదు. అమెజాన్లో ఉంటే కొనేస్తాను నేను. ఉన్నాయి కానీ కొన్నాను, అమెజాన్లో కొంటున్నాను. ఓకే, ఎన్ని కొన్నా కానీ ఎవరు కూడా ఎత్తుకుంటున్నాను అనమాట. అట్లా చాలా ఇది అంటే పీపుల్ లైక్ ఇట్, ఐ గివ్ దెమ్ టు రీడ్ ఇట్. నేను మర్చిపోతాను, ఆ మంది మర్చిపోతారు. నేను బుక్ విషయానికి మాత్రం సెల్ఫిష్ అండి. బుక్ నేను ఇవ్వనని చెప్పేస్తాను. వాడు తీసుకుని చదవడానికి పట్టుకొని వీ కెనాట్ సే ఐ నో దట్ ప్రిన్సిపల్. చాలా ఇంగ్లీష్ బుక్స్ అమెజాన్లో దొరుకుతున్నాయి కాబట్టి ఇంటికి షిప్మెంట్ వస్తుంది ఈజీ. బట్ తెలుగు బుక్స్ వీఆర్ నాట్ షూర్. తెలుగు బుక్స్ అదేంటి వెబ్సైట్ avkf.org, అందులోనే ఒకటి దీనికి అడ్మిన్ ఎవరో నన్ను చేర్చలేదు బుక్ క్లబ్లో, కొద్దిగా చేర్చండి. మరి రిక్వెస్ట్ ఎట్లా వచ్చింది? నాకు రాలేదు. నాకు ఈ వైట్ కూడా రాలేదు, ఓన్లీ లేబర్ లాగా వచ్చాను మొత్తం. ఫ్యామిలీ మెంబర్ పెర్ఫార్మెన్స్ బట్టి సారీ మీ పెర్ఫార్మెన్స్ యాడ్ చేస్తాను. క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి మీరు ఎంత ఇంక్విజిటివ్ అనేది చూసి. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్ యూ. అది మన కాఫీ మెషిన్ వర్క్ అవుతుంది సార్, కాఫీ తాగొచ్చు మీరు. గొల్లపూడి గారి చూసాను, అందుకని అక్కడికి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.
నేనే చదవలేదు సార్. నేను 10 నిమిషాలండి. 25 సంవత్సరాల నుంచి పుస్తకం చదవలేదు నేను. ఎందుకోసం అంటే మా ఆవిడ పెళ్ళైనప్పుడు అంటే పెళ్ళైన 1 ఇయర్ వరకు కష్టపడి చదువుదామంటే బుక్స్ లాగేసేది. వివాహం ఇప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు తను చదువుతుంది కాబట్టి తను ఏది చేస్తే మనం వచ్చేయచ్చు. అప్పుడు తను చదివేది ఇష్టపడకపోతే నేను చదివితే కోపం వచ్చేది. ఇప్పుడు ఫైన్, మళ్ళీ చదవచ్చు. హీటర్ ఇంకా ఎంత 60 కూడా రాయదా? అంటే పెద్ద హాల్ కదా, స్లోగా పెరుగుతుంది. అదే చెప్తున్నాను. నాకు మీరు 10 నిమిషాలైనా 10 గంటలైనా ఇక్కడ చూపిస్తాను. అంటే ఒక కాఫీనో గ్రీన్ టీ కూడా ఉన్నట్టు. నాకు గ్రీన్ టీ వచ్చింది మంచిగా. The block pen ఏంటి? I don't think did you start typing it down? Our blog is hummingbird. All about Hummingbird. No, I'll show you how to write the blog. Okay? I have a blog. I just write a blog. What's my blog name? It's okay. Atlanta Diaries. So whatever title My blog is Travel Hansa. Atlanta Diaries. Actually, ఆ జనరేషన్ పిల్లలందరూ already మాట్లాడతారు. Okay. అంటే నెక్స్ట్ పిల్లలు కూడా తీసుకుంటాం. నాకు ఐడియా లేదు. నాకు తెలియదు. ఇక్కడ వచ్చి కూర్చొని యాక్చువల్గా పిల్లలకి వాళ్ళకి స్కూల్లో చక్కగా మాట్లాడుకోరు అదంతా పెడితే ఎట్లవుతుంది గీతక్క అని కాదు నేను చెప్తాను మళ్ళీ మేము ఎవరు అనేది పరిగెట్టి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్డి అయిపోయిన తర్వాత సెకండరీ I think I should be done by 2020.
నాకు పడే చోటే సరిపడేవి. పిజ్జా బాక్స్. ఓ పిజ్జా బాక్స్ దేంట్లోనే వేయచ్చు యాక్చువల్గా. ట్రాష్ క్యాన్ ఉంది బయట పెద్దది ఉంది. ప్రస్తుతానికి అది ఎక్కడ పెట్టేసుకుంటారా? లేకపోతే పెట్టు. ఇది ఉంటే కదా మన అదే కావాలి. ఈ కవర్లో పెట్టేసుకుంటాం. ఇంకా ఇది ఇంట్లో బుక్స్ మీరు రెగ్యులర్గా చేసే పుష్పూర్ కానీ అయిపోయింది. ఈ రమేష్ వాళ్ళు కోట్లాంటి మాత్రం తగ్గట్లేదు. నేను అయితే మొన్న న్యూ హెల్త్ ఈవెంట్ పెట్టాను. మళ్ళీ విడిగా మెసేజ్ పెట్టి పర్మిషన్ తీసుకోవాలి. That implement event is like this. One of the biggest event. ఎందుకంటే 108 టర్నర్స్ తోటి మా పిల్లలతో చేయించాం. కాదు బాలికల సంఘం ప్రెసిడెంట్ నేనొస్తాను ఆయన మరి ఇది రికార్డింగ్ ఆన్ చేశాను ఆన్ చేయలేదు నేను. అదైతే మీరు ఏం కాదులే కట్ చేసుకుంటాం. ఓ 18 minutes రికార్డ్ అయింది. నేను ఆఫ్ చేశాను.